నమస్తే అండి, నేను రజాక్. హిందువుల కృషి ఫలించింది. కమెడియన్ ఆలీని ఏకరేవు పెట్టడంతో ఆయన బయటకు వచ్చి ఇప్పుడు క్షమాపణలు కోరారు. సో ఆయన క్షమాపణలో ఏం చెప్తా ఉన్నాడు, ఆ తర్వాత కథ ఏందనేది నేను మాట్లాడతాను. హలో అండి, అందరికీ నమస్కారం. నమస్కారం. కరిసోపోయాడు అది దేవుడు చేసిన మనుషుల సినిమాలో నేను చేసింది ఆ బిట్. సో ఆ బిట్లో అది ఆ బాంబే కంపెనీ అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలామంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేసేది. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే క్షమాపణలు చెప్పినాడు కమెడియన్ ఆలీ. అతను ఏం చెప్తున్నాడంటే, దేవుడు చేసిన మనుషుల్లో ఏదో చిన్న బిట్టట, ఆ గరిసపు వాళ్ళు అలా చేయమన్నారట, కాబట్టి ఈయన చేశాడట. అరే చేసేటప్పుడు కూడా అర్థం కాదా ఏంది మనకి? ఇప్పుడు అక్కడ ఒక ఐడల్ అంటే ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టి మనం ఒక రకమైన పూజ చేసినామంటే దాన్ని ఎవడు తప్పు పట్టడం. ఒక సోపు కోసం పూజలు చేయడం ఏదైతే ఉందో అది కూడా బ్యాక్గ్రౌండ్లో హిందూ మతానికి సంబంధించినటువంటి దేవతామూర్తుల పేర్లని ఉచ్చరిస్తా, ఆ నామస్మరణ చేస్తా చేయడం ఏదైతే ఉందో తప్పు కదా. సో తన తప్పు తాను తెలుసుకొని కమెడియన్ ఆలీ క్షమాపణలు చెప్పాడు అనమాట. సో మరి వివాదం ఎక్కడితో ముగుస్తుందా, లేదంటే ఒకటైతే చెప్తాను, ఈ కేసులు పెట్టి కేసులు నిలిచి అంత అయితే నడవదు. క్షమాపణ చెప్పించాల్సిందే. దేవుడి దగ్గరికి వెళితే ఎంతలా ఉండైనా సరే క్షమాపణ చెప్పించాలి. ఉపేక్షించే పరిస్థితే లేదు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతాం, డబ్బుల కోసం అడ్వర్టైజ్మెంట్లు చేస్తామంటే క్షమించేటటువంటి పరిస్థితే లేదనేది ఈ రోజున ప్రజలు తేల్చి చెప్పడంతో తప్పనిసరిగా దిగొచ్చి క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి.